మన అసెంబ్లీలో తీర్మానం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులు డాక్టర్ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ స్వరూపాన్ని మార్చి ఒక్కసారి అలాగే ఎన్నిగారు ఒకరు పెడితే సరిపోతుంది. ఎవరు కాబట్టి ఇది ఇచ్చి అలాగే మాట్లాడకూడదు కదా. మానవుల ఐక్యత, మానవుల ఐక్యత, మానవుల ఐక్యత. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాం. ఏబీసీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాం. ఏబీసీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాం. నిన్న శాసనసభలో ఏబీసీ వర్గీకరణ, షెడ్యూల్ కులాల ఏబీసీ వర్గీకరణ చేయడం అనేది చాలా దారుణము, శోచనీయము. మరి నిన్న అంటే బ్రూట్ మెజారిటీ ఉంది కాబట్టి ఆ తాలూకా శాసనసభలో వాళ్ళు నిన్న చట్టాన్ని చేయడం అనేది మాల ఎమ్మెల్యేలు అందరూ మౌనం వహించడం చాలా అతి దారుణం. కనీసం ఒకరు కూడా అబ్జెక్ట్ చేయడం అనేది చాలా శోచనీయం. నిన్న శాసనసభలో జరిగిన ఈ చట్టాన్ని మాలలో చీకటి దినంగా పరిగణిస్తున్నాము. మరి దీని మీద ప్రతి మాలల నుంచి ఒక రకమైన భావం ఏర్పడ్డది. ఎంతమంది ఈ కూటమి ప్రభుత్వానికి మేము మద్దతు ప్రకటించాము, ఆ మద్దతుని తిరిగి మాకు ఇంత అన్యాయం చేస్తారని ఎవరు కూడా కళ్ళలో కూడా ఊహించలేదు. గాబరి పడిపోయి శాస్త్రీయ పద్ధతుల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం, ఆదేశాల ప్రకారం, మార్గదర్శకాల ప్రకారం కనీసం శాస్త్రీయ పద్ధతుల్లో కులగణన జరగకుండా వీళ్ళు చేయడము, ఒక్క సెక్రటరీలు చేశారు అన్న పదాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. కానీ శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరిగిన తర్వాత పని చేసిన కొంతైనా మేము కొంత ఆనందించే వాళ్ళమేమో. ఎందుకు ఇంత ఆరాటం, ఎందుకు ఇంత గాబరా అనేది మా ప్రశ్న. థ్యాంక్ యూ. జై భీమ్. జై భీమ్. జై భీమ్. మాలల ఐక్యత, మాలల ఐక్యత. ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను మేము వ్యతిరేకిస్తున్నాం. పూర్తిగా రాష్ట్ర మాల సంఘాల తరపు నుంచి, మాల ప్రజల తరపు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా డిమాండ్ని మేము తెలియజేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికల్లో మీరు ఏమి హామీలు ఇచ్చారు? ప్రజలందరికీ సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ముందు హామీ ఇచ్చారు. సూపర్ 6 వదిలేసి ఎటుకు కాని దళితుల మీద మీరు పడ్డారంటే మీలో ఎంత మానవత్వం ఉందో ఈ సందర్భంగా మాకు కనిపిస్తుంది. దళితుల మధ్య చిచ్చుపెట్టిన వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇంకో వ్యక్తి వచ్చాడు అరకోన పౌరుషం చూపిస్తూ, నేను ఒక దళితుడిని, నేను దళితుల వెనకాల ఉంటాను, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ భావాజాలం ఉంది, బిఎస్పి భావాలు ఉన్నాయి, సిపిఎం భావాలు ఉన్నాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఒక జాతికి చెందిన వ్యక్తిని అసెంబ్లీలో పొగుడుతూ, ఒక జాతిని కించపరుస్తూ, నీ నాయకత్వాన్ని ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి మాలల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వ్యక్తిత్వాన్ని నిన్ను ఏమని ప్రశ్నించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఏముందో ఒకసారి క్లియర్ గా చదవండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ జనగణన చేయమంది, రాజ్యాంగ సవరణ చేయమంది, క్రిమిలేయర్ కూడా ఎంపిక చేయమంది. ఈ క్రిమిలేయర్ ఎంపిక రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తాను అని చెప్పింది. ఇవేవీ లేకుండా 6 మాసాలలో జిల్లాలు తిరిగి ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి, పేదల సంఖ్యలో ఉండేటువంటి మాలలను అన్యాయం చేస్తూ తీసుకున్నటువంటి ఈ వర్గీకరణ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోకపోతే మాల సంఘాల నుంచి మీకు ప్రతిఘటన తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్వతీపురం, మన్యం జిల్లా నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎమ్మెల్యేలను మేము ఘోరం చేస్తాం, ఎమ్మెల్యేని నిలబెట్టి అడుగుతాం, చీకటి దినంగా మేము పాటిస్తాం. అసెంబ్లీలో మా మాల ఎమ్మెల్యేలు ఎవరు నోరు తెరవలేకపోయారు. మా మాల సంఘాలకి, దళిత సంఘాలకి జిల్లా యూనిట్గా మేము చేస్తామని మీరు ఇచ్చినటువంటి హామీని కూడా ఈరోజు జిల్లా యూనిట్గా కాకుండా 2011 సంవత్సరంలో తీసుకున్నటువంటి డేటా ఆధారంగా మీరు వర్గీకరణను ఏ విధంగా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయ్యా, దళితుల మధ్య చిచ్చు పెట్టారు, దళితులని ఏబిసిడీలు చేశారు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి మాలలకు అన్యాయం చేశారు. మరలా మీరు మాలలు ఓట్లాడడానికి ఎప్పుడైనా రారా? మరలా ఏ మాలలకు ఎవరైతే మద్దతు ఇస్తారో, ఈ వర్గీకరణ ఎవరైతే ఆపుతారో, మాలలందరినీ కూడా సంక్షేమ పద్ధతిలో ఎవరైతే నడిపిస్తారో
వాళ్ళకే మాల సంఘాల నుంచి మేము మద్దతు తెలియజేస్తాం. మాలలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మీరు ఒక వ్యక్తిని పొగుడుతున్నారు, కానీ ఈ కులంలో కూడా ఎంతో మంది పోరాటం చేశారు, ఈ కులంలో కూడా ఎంతో మంది మేధావులు ఉన్నారు, ఎంతో మంది పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళెవరూ మీకు గుర్తులేరా? ఒకే కులానికి మీ ఇద్దరు కూడా వత్తాసు పలికితే మిమ్మల్ని ఏమని చెప్పి మేము ప్రశ్నించాలి? ఇది పద్ధతి కాదు, మీ పద్ధతి మార్చండి. తక్షణమే అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని మాల సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాలలందరం కూడా రోడ్ల మీదకి వస్తాం, పోరాటం చేస్తాం. మా యొక్క ఆవేదనను వినండి, మా బాధను వినండి. అప్పటికే మీ మూలంగా గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి టైంలో ఉండేటప్పుడు ఏబిసిడీలు చేశారు. మీ మూలంగా ఎంతో మంది గ్రాడ్యుయేట్స్, ఎంతో మంది బిఈడి మెంబర్స్, ఎంతో మంది పిహెచ్డి చేసినటువంటి వాళ్ళందరూ ఉద్యోగాలు రాక ఇప్పటికీ రోడ్లు మీరు పెట్టినటువంటి ఏబిసిడీల వల్ల, అందులో ఒక బాధితుడు నేను, మీరు పెట్టినటువంటి ఏబిసిడీల వలన ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి మాకు కల్పించారు. మీరు రేపు పొద్దున 2029లో ఎన్నికలకు వచ్చినప్పుడు, ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రతి మాలపల్లె ప్రతిఘటిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరలా పునరాలోచన చెయ్యాలి. మరలా మేము సుప్రీంకోర్టుకు వెళ్తాం. కోర్టు అంటే మాకు గౌరవం ఉంది. అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళి మా యొక్క అప్పీల్ను తెలియజేస్తాం. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ పదవులు తీసుకున్నటువంటి మాలలందరూ కూడా రాజీనామాలు చేసి ఉద్యమంలో భాగస్వాములు కావాలి. ప్రభుత్వ పదవి తీసుకున్నటువంటి మాలలందరినీ నోరు నొక్కేసి మీరు జై భీమ్, మాలల ఐక్యత, మాలల ఐక్యత, తక్షణమే రద్దు చేయాలి, ఏబీసీలని రద్దు చేయాలి, రద్దు చేయాలి, వర్గీకరణకు పూర్తి వ్యతిరేకం మేము. జై భీమ్. ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలకి, మేధావులకి, ప్రజాతంత్రవాదులకు, ముఖ్యంగా సోదరులైనటువంటి దళిత కులాల్లో ఉన్నటువంటి, ఇతర కులాల్లో ఉన్నటువంటి దళిత కులాలన్నిటికీ ఈ సందర్భంగా ఒక అప్పీల్ చేసుకుంటున్నాం. ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి ఆర్టికల్ 341 తొంగలో తొక్కి ఆగస్టు 1న మనకి ఆ తీర్పు సారాంశంలో మనకి శాస్త్రీయ పద్ధతిలో జనాభా గణన చేసి ఆయా రాష్ట్రాలు ఇష్టపూర్వకంగా వర్గీకరణ చేసుకోవచ్చు అనేది రాష్ట్రం సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక సలహా. అది తీర్పు అని కూడా ఇప్పటికీ మేము చెప్పుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ హక్కుని ఉంది అని, ఒక అవకాశం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఉద్యమకారులు ఉదరపోషణ ఉద్యమాలు చేసుకుంటూ ఈ ఐక్యత అనేదని చెరగొడుతూ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఆర్టికల్ 341కి విరుద్ధంగా ఎంపిరికల్ డేటా తీసుకుని మాత్రమే, అంటే శాస్త్రీయ జనాభా లెక్కల ప్రకారం జనాభా ప్రాతిపదికన వర్గీకరణ జరగాలని సుప్రీంకోర్టు ఆగస్టు 1 తీర్పుని పూర్తిగా తొంగలో తొక్కి ఇష్టారాజ్యంగా రాష్ట్రాల్లో గ్రామీణంలో ఉన్న సచివాలయాలు అశాస్త్రీయమైనటువంటి సర్వేల ఆధారంగా ఆ సచివాలయ ఉద్యోగులు ఇచ్చినటువంటి తప్పులు తడక రిపోర్టులు కాదు. మేము మొదటి నుంచి కూడా గత 3 నెలలుగా మేము చెప్తానే ఉన్నాం. వన్ మ్యాన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా వన్ మ్యాన్ కమిషన్ కూడా మేము అప్పీల్ చేసుకున్నాం. ఆ సచివాలయం ఇచ్చింది డేటా శాస్త్రీయం కాదు. అది వాళ్ళ నోటికి వచ్చిన విధంగా డోర్ లాక్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అడగకుండా, వాళ్ళ తాలూకు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయకుండా, వీళ్ళందరూ కూడా దళిత, క్రిస్టియన్స్, మరి ఇతర మతాలకు చెందినవారు అంటూ రకరకాల లోగోలతో వాళ్ళు ఆ డేటా నింపేసి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. మరి ఉద్యోగుల డేటా కూడా శాస్త్రీయబద్ధంగా అడగలేదు. ఎవరిని కూడా సర్వీస్ రిజిస్టర్ కాల్ఫర్ చేసి చూడడం కానీ ఏం అలా చేయకుండా ఎవరు ఏ క్యాస్ట్ అనేది వాళ్ళ ఇష్టానుసారంగా నింపేసి ఆ వన్ మ్యాన్ కమిషన్ షో కమిషన్ చేసి దాన్ని అశాస్త్రీయమైనటువంటి ఆ కమిషన్, రాజ్యాంగ విరుద్ధమైన ఆ కమిషన్ రిపోర్టు మీద ఇంత రగడ చేసుకుంటూ 26 వరకు ఒక పద్ధతి అట, ఏబీసీ అంట, అది రాష్ట్రం యూనిట్ అట. 2026 దాటిన తర్వాత 29 ప్రకారం ఇంకొక శాస్త్రీయమైన ఏబీసీ లేదా ఏబిసిడి వర్గీకరణ చేస్తారట. ఎందుకు అంత కక్ష మాళ్ళ మీద ఎందుకు కక్ష కూడింది ఈ ప్రభుత్వాలు? మేమేం చేసాం? ఈ రాష్ట్రంలో 20 అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం మాది, అత్యధిక జనాభా ఓటర్లు ఉన్నటువంటి కులం మాది. మేమందరం కూడా ముచ్చటపడి గతంలో కూటమికి ఓటు వేసి వాళ్ళు ఆ ప్రభుత్వాలకి ఓటు వేసి మిమ్మల్ని గెలిపించినందుకు ఈరోజు మాళ్ళకు గొంతు కోసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈ దారుణమైన పరిస్థితిని, ఈ ఇంజనీరింగ్ సీట్లు కోల్పోతున్నాం, ప్రమోషన్లు కోల్పోతున్నాం. మరి
మా బిడ్డల భవిష్యత్తు, ఉద్యోగుల భవిష్యత్తు అందరూ కూడా గమ్యగోచరంగా చేసేసి ఇటు కాకుండా ఇప్పుడు మా దళిత సోదరుల కులాలతో కూడా మాకు సఖ్యత లేకుండా చేసి ఎవరో కొద్దిమంది పెద్దలు, కొద్దిమంది బ్రోకర్లు వాళ్ళు చేసిన మాటలు నమ్మి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మా జాతి గొంతు కోయడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా మాకున్న సుప్రీంకోర్టు ఆగస్టు 1 తీర్పులో స్పష్టంగా చెప్పింది, ఎంపిరికల్ డేటా ప్రకారం మాత్రమే వర్గీకరణ జరగాలి, అలా జరగని పక్షంలో మీరు న్యాయస్థానం ఆశ్రయించవచ్చు అనే మాట సుప్రీంకోర్టు తీర్పులో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కథ ముగిసిపోయిందని కాదు, మేము మళ్ళీ సుప్రీం తలుపులు తడతాం. మాకు అశాస్త్రీయంగా చేసేటటువంటి ఈ యొక్క తీర్పుని, ఈ యొక్క జీవోల్ని మేము తీవ్రంగా వెనక్కి విత్డ్రాల్ చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేసుకుంటూ, ఈ సందర్భంలో మండలిలో చర్చలో కానీ సభలో చర్చ జరుగుతున్నప్పుడు దళిత ఎవరైతే మా జాతి సభ ప్రతినిధులు ఉన్న మాల ఎమ్మెల్యేలు, మాల ఎమ్మెల్సీలు మౌనం దాల్చడం అనేదాన్ని ఈ జాతి మాలజాతి, రాష్ట్రంలో మాలజాతి యావత్తు చాలా బాధపడుతూ వారికి ఇది ఒక చీకటి జనంగా అభివర్ణించుకుంటూ మేము మా దళిత ఎమ్మెల్యేలని, మా మాల ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీని కూడా మరోసారి అప్పీల్ చేస్తాం.